నిన్నటి వరకు ఆ పాపం మీదంటే మీదని దుమ్మెత్తి పోసుకున్నారు. ఇప్పుడు ఆ క్రెడిట్ మాదంటే మాదని పోటీ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ గడ్డ మీద హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రేవంత్ చేతగానితనం వల్లే బనకచెర్ల పనులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అంటే, కేసీఆర్ చేసిన పాపం వల్లే బనకచెర్లకు పునాది పడిందని రేవంత్ అటాక్ చేశారు. ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్టును ఆపింది తామంటే తామని పోటీ పడుతున్నాయి అటు బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమంటూ కేంద్రం ప్రకటించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తిట్టి దుమ్మెత్తి పోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం నో చెప్పిన అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని పోటీ పడుతున్నాయి. ఈ క్రెడిట్ వార్లో భాగంగా మాటకు మాట, విమర్శకు ప్రతి విమర్శతో తెలంగాణ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్లు వాదిస్తున్నాయి. బనకచెర్లపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఇది బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పోరాట విజయం అన్నారు. తెలంగాణ జలాలపై ఏపీ చేస్తున్న కుట్రలకు ఇదో చెంపపెట్టు లాంటిదని, ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపేసేంత వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇదే సమయంలో బనకచెర్లకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని రేవంత్ సర్కార్ చెబుతుంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము బనకచెర్లపై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి బలంగా తీసుకెళ్లామని, అందుకే బనకచెర్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అంటే నిన్నటి వరకు డైలాగ్ వార్ నడిచింది, ఇప్పుడేమో క్రెడిట్ వార్ నడుస్తుందన్నమాట. అట్లుంటాయి మరి పాలిటిక్స్ అంటే.